3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. సైబర్ మోసాల మీద అప్రమత్తత కలిగించే విధంగా అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ భారీ ర్యాలీ, అవగాహన ర్యాలీ అనేది జరిగింది. ఆగు, ఆలోచించు, నిజం నిర్ధారించు, సైబర్ భద్రత పెంచు అనే నినాదంతో విద్యార్థులతో కలిసి భారీగా పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్ పలికి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఆగస్టు 2026 స్వాతంత్ర మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షకా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ సైబర్ అవగాహన కార్యక్రమంలో ఈరోజు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాటు వరకు విద్యార్థులతో కలిసి సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ప్రజలను, విద్యార్థులను అప్రమత్తం చేసి సురక్షితమైన డిజిటల్ వినియోగంపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, విద్యా సంస్థల్లో విస్తృత స్థాయిలో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, అత్యాశకులోనే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పకూడదని సూచించారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, అవగాహన ద్వారానే సైబర్ మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని చెప్పారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల ద్వారా వచ్చే పెట్టుబడి, జాబ్ ఆఫర్లు, ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో చేసే మోసాలు, డిజిటల్ అరెస్ట్ అంటూ వచ్చే ఫోన్ కాల్సు, లోన్ యాప్స్ ఇలాంటి మోసాల పట్ల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లు వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు లేదంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలని సూచించారు. విద్యార్థులు సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా ద్వారా అపరిచిత వ్యక్తులు ఇచ్చేటువంటి ఆ సందేశాలు కావచ్చు, లింకులు కావచ్చు, స్నేహ అభ్యర్థనలు ఏవైతే ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉంటాయో వాటిని లైట్ తీసుకోండి. మీరు ఎలాంటి స్పందన వాటి మీద చూపించొద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం ఎవరితో పంచుకోవద్దని పోలీసులు చెప్పారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ముఖ్యంగా గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 1 అవర్ ఎప్పుడైతే మీకు అనుమానం వస్తుందో, ఎప్పుడైతే మోసం జరిగింది, ఎప్పుడైతే మీ డబ్బులు పోయాయో అప్పుడు వెంటనే ఫస్ట్ 1 అవర్లో 1930 సైబర్ హెల్ప్ లైన్కు కాల్ చేసి లేదా సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగిందో చెప్తే ఆ గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్పీ గారు చెప్పారు. సురక్షకా తిరంగా ప్రచార సందేశమైన అప్రమత్తంగా ఉండండి, అవగాహన మీరు పెంచుకోండి, సైబర్ సురక్షితంగా ఉండండి. ఇలాంటి 3 అంశాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు గణేష్, నాగరాజు, జునైద్, సైబర్ సిబ్బంది, విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు. విద్యార్థులకి ఇలాంటి మంచి అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో నిత్యం ఎక్కడో చోట ఈ సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో చోట డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు, తలలు బాదుకుంటూనే ఉన్నారు. అనవసరంగా ఓటీపీలు చెప్పాము, అనవసరంగా పాస్వర్డ్లు వాళ్ళకి ఇచ్చేసాం, బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు అడిగితే ఏదో అత్యాశకి పోయి ఈ విధంగా డబ్బులు పోగొట్టుకున్నామని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి పోలీసులు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని చాలా విద్యార్థులతో కావచ్చు, పాఠశాలల్లో, కాలేజీల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత కూడా, ఎందుకంటే ఇలాంటి నేరాల పట్ల వాళ్ళకి తక్కువ అవగాహన ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి అవగాహన చేస్తే ఇలా ఓటీపీలు అడుగుతున్నారంటే ఏదో ఉండి ఉంటుంది, నేను చెప్పకూడదు, ఈ కాన్షియస్తో వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్గా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పోలీసులు, అధికారులు ఇంకా మరిన్ని చేపట్టాలి. ప్రజలందరికీ అవగాహన కల్పిస్తేనే ఈ సైబర్ దాడుల నుంచి, ఈ సైబర్ మోసాల నుంచి బయటపడగలం.